సుందరకాండ నిత్యపారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వాద్యధ్వనుల వెంట తన వైభవములను కీర్తిస్తున్న వంది మాగధుల గానాలాపనతో సూర్యోదయానికి పూర్వమే రావణుడు మేల్కొన్నాడు. నిరోధించలేనంతగా సీత పట్ల ఆకర్షితుడై ఉన్నందున రావణుడు మేల్కుంటూనే సీత గురించి ఆలోచించసాగాడు. విదేహ రాజపుత్రిక పట్ల తన కామమును అణుచుకోలేని రావణుడు 100 మంది రమణీమణులు, స్వర్ణ దీపికలను, చామరములను, మెత్తని దిండ్లను, జలకలశములను తదితర రాజచిహ్నములను ధరించి వెంటరాగా అశోకవనమునకు బయలుదేరాడు. ఇంకా ముందటి రాత్రి నాటి మద్యం ప్రభావంలోనే ఉన్న రావణుడు ఊగిసలాడుతూ నడవగా మేఘం వెనుక తలుకులీనే మెరుపుతీగల వలె సుందరాంగులు అతన్ని అనుసరించారు. రావణుడు సమీపించడం చూసిన హనుమంతుడు గుబురు ఆకులు గల కొమ్మ సముదాయం వెనుక నక్కి కూర్చున్నాడు. రావణుని రాకను గమనించిన సీత వీలైనంత మేరకు తన దేహమును ఆచ్ఛాదనం చేసుకుంది. అంతటా తీవ్రంగా వణికిపోతూ ఆమె కూర్చొని విలపించింది. కటిక నేలపై కూర్చున్న సీత కల్లోలిత సాగరంలో ఊగిసలాడుతున్న బలహీనమైన నావ వలె ముందుకు వెనుకకు ఊగింది. అట్టి దీనస్థితిలో సీత మసకబారిన జ్ఞానం వలెను, కూలిన ఆశ వలెను, ధిక్కరించబడిన ఆజ్ఞ వలెను, లేదా నాశనం చేయబడిన పవిత్ర మండపం వలెను గోచరించింది. ఆమె గ్రహణం పట్టిన పూర్ణచంద్రునిలా, పరాజయం పాలైన సైన్యంలా, లేదా వర్షాభావం వల్ల శోషించిన ప్రవాహంలా ఉంది. ఆమె పద్మములు పెకిలించి వేయబడిన కొలను వలెను, ఆరిపోయిన అగ్ని వలె, భీతితో ఎగిరిపోతున్న పక్షుల వలె కనిపించింది. జై శ్రీరామ్.